ధాన్యం సేకరణకు రైతులకు నాణ్యమైన గోనె సంచులు ఇవ్వాలని, తేమ శాతం లెక్కింపులో తేడాలు అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని కొత్తూరు, కొత్తముప్పారు, పెదపాడు గ్రామాలలో పర్యటించి కల్లాలోని ధాన్యాన్ని పరిశీలించారు. కొత్తూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చిరిగిన గోనె సంచులతో నిరసన వ్యక్తం చేశారు. రైతు సేవా కేంద్రంలో లెక్కించిన తేమ శాతానికి, రైస్ మిల్లు వద్ద లెక్కించిన తేమ శాతానికి 3 నుండి 5% వరకు తేడాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. కొన్ని చోట్ల మిల్లర్లు అధిక తేమ శాతం చూపి రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. రైతు సేవా కేంద్రంలో నిర్ణయించిన తేమ శాతం ఆధారంగా రైస్ మిల్లులో ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లగోళ్ల సాయి, బొడ్డు గోవిందరావు, పెద్దిబోయిన సుధాకర్, తంగెళ్ల సాంబశివరావు, పిల్లగోళ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు పెదపాడు మండలం కొత్తూరులో కల్లాలో ఉన్న ధాన్యాన్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. మరి ఇక్కడ చూస్తే అన్నీ కూడా చిరిగిపోయిన గోనె సంచులు రైతులకు ఇచ్చారు. మేము నాణ్యమైన సంచులు ఇస్తాము, మంచి సంచులు ఇస్తామని చెప్పేసి జిల్లా ఉన్నతాధికారులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా నాణ్యత లేని సంచులు అందుబాటులో ఉంచట్లేదు. మేము నాణ్యమైన సంచులే, అవసరమైన చిరిగిన సంచుల్ని కుట్టించని మేము ఇస్తామని చెప్పారు. మరి ఇక్కడ ఒక కొత్త సంచి కూడా కనబడట్లేదు. ఎక్కువ మొత్తాన్ని కూడా చిరుగుతున్న సంచులు కనపడతా ఉన్నాయి. ఇక్కడ ధాన్యం రైతు పోస్తే సంచిలో పోస్తే ధాన్యం అంతా కూడా కింద కనపడతా ఉంది. ఇవాళ గడ్డి అడ్డు పెట్టుకుని ఇవాళ ధాన్యం బస్తాల్లోకి ధాన్యాన్ని కింద పరిస్థితి ఏర్పడింది. మేము నాణ్యమైన సంచులు ఇవ్వాలని చెప్పి పెదపాడు మండలం కొత్తూరు పంచాయతీ అండి. మేము కుప్ప 2 ఎకరాలు నూర్చామండి. నూర్చే సంచులు సరైన సంచులే లేవండి. మాకు అన్నీ చిరిగిపోయిన సంచులే. ఇదిగోండి సంచి చూడండి. ఈ సంచులు ఇస్తే మేము ఎలా ధాన్యం తోలాలండి? అదొకటిను. ఇప్పుడు ఆర్బీకేలోనేమో 16 వచ్చిందండి తేమ శాతం. ఇక్కడేమో 18.7 వచ్చిందండి.